హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో సూపర్ టేస్టీ రెసిపీ పంజాబీ స్టైల్లో రాజ్మా చావల్ అయితే చేస్తున్నాను. టేస్టీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చీలు, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కని మంచిగా మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి సరిపడా ఆయిల్ వేసి జీలకర్ర అలానే మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని వేసేయాలన్నమాట. వేసి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి మగ్గనియాలి. ఈలోగా టమాటోలు ఒక 2 మిక్సీ పట్టేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా చక్కగా మగ్గిపోయినాక ఇందులోని పసుపు, కారం, గరం మసాలా వేసేయాలి. అలానే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా ఇప్పుడే వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఇది కూడా చక్కగా మగ్గాలన్నమాట. ఇదంతా మగ్గిపోయినాక ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న టమాటో ఉంది కదా, అదంతా వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా మూత పెట్టి ఆయిల్ అంతా తేలే వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ తేలింది అన్నప్పుడు ఆల్రెడీ ఉడకబెట్టుకున్న రాజ్మాని వేసేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసి నీళ్లు వేసి మనం ఉడికించుకోవాలన్నమాట రాజ్మా. ఆ రాజ్మానైతే ఇప్పుడు ఈ టమోటోలన్నీ మంచిగా మగ్గిపోయినాక వేసేసి మూత పెట్టేసి ఒక 5 to 8 minutes మూత పెట్టి చక్కగా కుక్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేస్తే మన టేస్టీ రాజ్మా కర్రీ రెడీ. ఇప్పుడు మన పంజాబీ స్టైల్లో చావల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి, జీలకర్ర, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు వేసి కొంచెం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ 1 గ్లాస్ ఇదంతా వేసి ఈ నేతిలోనే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా ఇప్పుడే వేసేసి మొత్తం కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 2 minutes ఫ్రై చేసుకున్నాక 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసి బాగా కలుపుకొని మూత పెట్టి బాయిల్ అయిపోయినాక లో ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే మన టేస్టీ చావల్ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే. మన టేస్టీ పంజాబీ స్టైల్ రాజ్మా చావల్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.